హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను అమలాపురంలో శ్రేయా స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి నాకు తెలిసిన డాక్టర్ నాజర్ గారు, ఆయన ఈ ఇన్స్టిట్యూట్లో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఇన్స్టిట్యూట్లో ఈ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే న్యూరో డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా థెరపీస్లో ట్రీట్మెంట్ చేస్తారు, అదేవిధంగా ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది, ఆ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కోసం నేను ఈ సెంటర్కి వచ్చానండి. ఈ వీడియోలో పూర్తిగా స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి బ్రీఫ్గా వివరిస్తాను. పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం సార్. ఈయన కేవీఆర్ అంటే ఈయన మా శ్రీమన్నారాయణ గారు వాళ్ళ తండ్రి గారు. దశరథరామయ్య గారు దేశ నాయకులు, పురాణ ఫస్ట్ జనరేషన్ దేశ నాయకులు. అదొకసారి మా పిల్లలు అచీవ్మెంట్స్, మా డాక్టర్ గారు అచీవ్మెంట్స్. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలకి సపరేట్గా గేమ్స్ పెడతారండి. ఆ స్టేట్ లెవెల్ గేమ్స్లో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సాధించినవి ఇవి. ఈ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారు అండి. ఆయన ఎండి పిడియాట్రిషియన్, పిహెచ్డి సైకాలజీ, శ్రీ కోనసీమ స్పెషాలిటీ హాస్పిటల్ అమలాపురం డాక్టర్ గారిదేనండి. 20 years లో లాస్ట్ 10 years లో మాత్రం పైకి వెళ్ళిపోయారు. వాళ్ళు 12 మంది 15 మంది ఉంటారు. మీ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి? జాబ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఫైనల్ లో ఉన్నారు. ఇంజనీరింగ్ కొద్దిమంది చదువుతున్నారు, 2-3 ఉన్నారండి. ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ రాలేదు. వాడు ఉన్నారు, 2-3 ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లో ఎక్కువ జాయిన్, పేరెంట్స్ కి సపోర్ట్, మదర్కి ఫాదర్కి సపోర్ట్, గర్ల్స్ అయితే మదర్ సపోర్ట్, డొమెస్టిక్ అదే ఇంట్లో చిన్న పెట్టి బిజినెస్, చిన్న చిన్న వ్యాపారం చేసుకుని సెటిల్ అయిపోయారు. అంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. మీ స్కూల్లో బాగా ఇక్కడ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, అంటే ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత బాగా డెవలప్ అయిన స్టూడెంట్స్ లో ఎవరైనా మీకు గుర్తున్న వాళ్ళు ఉన్నారండి? మా స్టూడెంట్స్ ఎంతవరకు అంటే స్టేట్ లెవెల్ కూడా వెళ్ళారు, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళారు. అరుణిం ప్రోగ్రామ్ ని రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో 2008లో కండక్ట్ చేస్తే గ్లాస్ కలర్ పెయింటింగ్ లో మా పిల్లాడు బాగా రికగ్నిషన్ చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా అప్రిషియేట్ చేసి అవార్డు ఇచ్చారు. అలాగే చెస్ కాంపిటీషన్ లో స్టేట్ ఫస్ట్ వచ్చారు యోధన్ కుమార్. ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చెస్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్. ఇది పారా ఒలింపిక్స్ మా వికలాంగులు అందరికీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసిన దాంట్లో ఫైనల్లో వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అవార్డు. అలాగా మరి ఇప్పుడు ఒక అమ్మాయింది, మల్టిపుల్ ఆక్యుపేషనల్ స్కిల్స్ ఉన్నాయి. అమ్మాయికి స్టేట్ లెవెల్లో అవార్డు ఇచ్చారు. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. స్టూడెంట్ కానీ జాయిన్ అయ్యి స్టాఫ్ మెంబర్, డెఫ్ అండ్ డమ్ 18 ఏళ్ళ నుంచి ఉంటుంది. నాగలక్ష్మి స్టేట్ లెవెల్ అవార్డు ఇచ్చారు. అలా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అబ్బాయి కూడా సౌత్ ఇండియన్ స్పోర్ట్స్ మీట్లో 4 వెళ్ళారు. 4లో 3కి 6 సర్టిఫికెట్లు వచ్చాయి, 6 ప్రైజెస్ వచ్చాయి. ఈ వీటికి సంబంధించిన గవర్నమెంట్ ఏమైనా ఈ పిల్లలకి సెపరేట్గా ఇక్కడి నుంచి డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి? గవర్నమెంట్ సపోర్ట్ జీరో, గ్రాంట్ లేదు. గవర్నమెంట్ ఆక్యుపేషనల్ సపోర్ట్ కూడా, గవర్నమెంట్ సపోర్ట్ ఎవరైనా డీడీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా దీనికి సంబంధించిన స్పెషల్ గా రావడం కానీ క్లాసెస్ తీసుకోవడం కానీ ఎప్పుడేం జరిగిందండి? వస్తున్నాయండి. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి, 7 ఉన్నాయండి ఇండియా లెవెల్లో. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దాని ఆధ్వర్యంలో
7 ఉన్నాయి. హైదరాబాద్ చెన్నై ఉందండి, చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నిప్సిడ్ అంటారు, నిప్సిడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్. అక్కడ బాగా మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, మా టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు, పేరెంట్స్ ట్రైనింగ్ ఇస్తారు. టీచర్స్కి ట్రైనింగ్, స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా. మరి సెంట్రల్ లెవెల్లో తప్ప స్టేట్ లెవెల్లో అంత ఏమీ లేదంటారు. స్టేట్ లెవెల్లో తక్కువ అండి. అంటే ఆఫీస్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. వాళ్ళు పెద్దగా ఏమీ లేదని కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఎప్పుడైనా సంవత్సరంలో ఒకసారి వస్తారు. స్పోర్ట్స్ మీట్ ఏదైనా కండక్ట్ చేస్తే, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేయడం, రమ్మడం. పెద్ద ఇంకేమైనా ఎన్జిఓస్ వచ్చినాయా సార్ ఇప్పుడు ఇలాంటి చోటకి? ఎన్జిఓస్ ఎవరైనా వచ్చి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ కానీ ఇలాంటి కానీ ఏమైనా పిల్లలకి ఇచ్చారండి? ప్రోత్సాహకాలు అంటే మామూలుగా ఎంకరేజ్ చేయడానికి సంబంధించిన ఎన్జిఓస్ హైదరాబాద్లో ఒక ఎన్జిఓస్ వస్తున్నారండి. కాకినాడలో ఉమా మనోవికాస్ కేంద్రం ఉందండి. అవునండి. ఆ కేంద్రం వాళ్ళు వస్తుంటారు, మాకు ప్రొఫెషనల్గా సపోర్ట్ ఇస్తారు. ప్రొఫెషనల్గా సపోర్ట్ ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఇస్తారు. అక్కడ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 2 కోర్సులు ఉన్నాయి. బిఈడి చెప్పండి కూడా కొత్తగా పెట్టారు. అయితే మేము అక్కడికి వెళ్తుంటాం, వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మాకు స్టాఫ్ సపోర్ట్ కూడా ఇస్తారు. అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా మాకు పంపించి అపాయింట్ చేస్తుంటారు ఇక్కడ డాక్టర్ గారు. ఒకసారి స్కూల్ చూద్దాం. మెయిన్ మాకండి ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ చిన్నచూపు చూస్తుంది ఎన్జిఓస్. నేషనల్ లెవెల్లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపటం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, నేషనల్ ట్రస్ట్ ఉంది. ఈ 2 కూడా నేషనల్ లెవెల్లో, ఢిల్లీ లెవెల్లోనే జరుగుతున్నాయి తప్ప ఫీల్డ్ లెవెల్లో, రిమోట్ లెవెల్లో, రూరల్ ఏరియా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్కి రావడం జరగటం లేదండి. వాళ్ళు నేషనల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అంతే, ప్రొఫెషనల్ కంట్రోల్ ఉంది, టెక్నికల్ కంట్రోల్ ఉంది అంతే. నేషనల్ ట్రస్ట్ అండి, ఆల్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎస్టాబ్లిష్ చేసింది 2 సంస్థలు కూడా. అయితే పెద్దగా యాక్టివిటీస్ తక్కువ అండి. వాళ్ళు ఏదో రిజిస్టర్ చేయాలి ఎన్జిఓగా, స్టాఫ్ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్గా రిజిస్టర్ చేయాలి, 5 సార్లు రిన్యూ చేస్తుందని. ఇవి ఉన్నాయి తప్ప మరి యాక్టివ్గా బాగా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి, ఫీల్డ్ విజిట్ చేసి ఎక్స్టెన్షన్ వరకు ఇదేమీ లేదండి. ఒక నిప్సిడే ఉందండి, మద్రాసులో నిప్సిడే, వాళ్ళు మాత్రం బాగా చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు. రెండోదేమో హైదరాబాద్లో ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ మెంటల్ ఇంపైర్మెంట్, ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్. అది కూడా నేషనల్ బాడీ. వాళ్ళు కొద్దిగా మ్యాక్సిమం వర్క్ మాత్రం చెన్నై వాళ్ళు చేస్తున్నారండి, ఆల్ ఇండియా లెవెల్లో. ఇలాంటి ఇన్స్టిట్యూట్లు ఇంకెవరైనా ప్రైవేట్ గా రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా సార్? 4 ఉన్నాయండి. స్టేట్ లెవెల్లో ఒక 40 ఉన్నాయండి. స్టేట్ 26 జిల్లాలకి, కొత్త 26 జిల్లాల్లో ఒక 40-45 ఉన్నాయండి. ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ 40 ఇన్స్టిట్యూట్స్ మనకి ఇక్కడ అమలాపురంలో 4 ఉన్నాయండి. అమలాపురంలో 4 ఉన్నాయి. మీరు ఇక్కడ ఏషియన్ కాలేజ్ రోడ్లో లూయిస్ బ్లైండ్ స్కూల్ ఉందండి, చాలా పెద్దది, చాలా. అది కూడా 30 నుంచి రన్ అవుతుంది. అంటే నేను అనేది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఎస్పెషల్లీ ఈ ఆటిజం అండ్ ఏడిహెచ్డి, డెఫ్ అండ్ డెమో వీళ్ళకి నేను అంటుంది. వీళ్ళకి 2 మెయిన్, హైదరాబాద్ సెంటర్, హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్, నిప్సిడ్ చెన్నైది, ఈ 2 బాగా యాక్టివ్గా. స్టేట్ లో మీది ఎన్జిఓస్ ప్రోగ్రామ్స్, ఫీల్డ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మీతో పాటు ఇంకెవరున్నారండి? ఉన్నాయండి. ఇక్కడ బ్లైండ్ స్కూల్ ఒకటి ఉంది, బ్లైండ్ స్కూల్. వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ వాళ్ళే పాపం మేనేజ్ చేసుకుంటున్నారు. రెండోదేమో సెంటర్ ఫర్ మెంటల్ రిటార్డేషన్ ఉంది. పివి చిరంజీవి రాజు గారి మకాంలో ఉంది. అక్కడే కలెక్టర్ గారు కూడా ఉన్నారు పక్కన. హరి మనోవికాస్ కేంద్రం అండి. అలాగే
ఈయన ఒంటెతి వెంకయ్యనాయుడు గారు వికలాంగుల సంస్థ పెట్టారు, ఆయన అధ్యక్షుడిగా. ఆయన బాగా ఇనిషియేటివ్ తీసుకుని అది కొద్ది కాలం అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. అలాగా ఇంకోటి కూడా ఉందండి, అది కూడా మానసిక వికలాంగుల సంస్థ. 4 ఉన్నాయండి. ఒకసారి ఇన్స్టిట్యూట్ చూద్దామండి. చూద్దాం. ఈ ఇన్స్టిట్యూట్ కింద భాగంలో స్పీచ్ థెరపీ, ఆడియో థెరపీ, ఫిజియోథెరపీ ఏవైతే థెరపీస్ ఉంటాయో ఆ సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో రన్ అవుతుందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పిల్లలందరూ కూడా చాలా డిసిప్లైన్గా కూర్చుంటారు. అసలు ఎక్కడా కూడా మనకి వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ లాగా మనకు కనబడదు. మామూలు స్కూల్ కన్నా ఈ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది. టీచర్ గారు రాలేదంటండి, లేకపోతే ఇంకా స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారంట. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్తో ఈరోజు ఈ వీడియో చేస్తున్నారు. స్పీచ్ థెరపీ అండి, అది ఆడియో పెట్టుడు అంటే డెఫినెస్ ఎంత ఉంది కూడా మెజర్ చేస్తారు. సౌండ్ ప్రూఫ్. డెసిబల్స్ డిటెక్ట్ చేస్తారు, కూర్చోబెడతారా, ఒక కూర్చోబెట్టి ఎన్ని డెసిబల్స్ ధర టెస్ట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. హీరింగ్ ఇంపేర్డ్ సంబంధించి ఇది జరుగుతున్నది. చేస్తున్నారు కృష్ణకుమార్ రెడ్డి, అదే స్పీచ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుందండి వీళ్ళకి క్లాస్? అంటే ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు తీసుకుంటున్నారని? ఈ అబ్బాయి ఇప్పుడు లేదు, పిల్లలు 1 year అవుతుంది. ఇంప్రూవ్మెంట్ ఎంత దాకా వచ్చిందండి? ఇప్పుడు వినగలుగుతున్నారండి? ఇక్కడే ఉన్నాయి హీరింగ్ ఇంపేర్డ్ నాగలక్ష్మి అని స్టేట్ అవార్డు దగ్గరగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఇక్కడ. చెప్పండి అమ్మాయి, సివియర్ కేసు. ఫిజియోథెరపీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంది ఇంకెక్కడే. మ్యారేజ్ కూడా అయిపోయింది, 2 kids. మళ్ళీ మనకి ఇక్కడే ట్రైనింగ్కి ఇలా జాయిన్ అయిపోయింది అనమాట. అన్నీ చేస్తుంది. 2005 అండి ఇక్కడ జాయిన్ అవుతారు. వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తుంది, స్టిచ్చింగ్ అవి నేర్పిస్తుంది, పేరెంట్స్ని ఎంగేజ్ చేయడానికి. ఫిజియోథెరపీ పొజిషనింగ్స్ ఇస్తుంది. మేడం గారు మీ పేరండి? సైకాలజీ ప్రభా గారు. సైకాలజీ ఏంటి మేడం మీరు? చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. పర్లేదు, మీరు మామూలుగా ఇంట్రడక్షన్ చెప్పండి సరిపోతుంది. స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. కాకినాడ అవ్వమాన వికాస్ కేంద్రం ట్రైనింగ్ అయ్యారు, అక్కడ వచ్చేసారు. ఎన్నాళ్ళ నుంచి మేడం చేస్తున్నారు ఇది? ఇక్కడ నేను యాక్చువల్గా 20 years నుంచి ఈ సర్వీస్ లో ఉన్నాను. 20 years అంటే బిహేవియర్ మోడిఫికేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా చేస్తాను. యాక్చువల్గా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే ఐ మీన్ డెఫ్ అండ్ డెమ్, ఈ బ్లైండ్నెస్ కాకుండా ఈ ఆటిజం, ADHD కేసులు ఉంటాయి కదండి, వాళ్ళకి ఏ థెరపీస్ కావాలండి? వాళ్ళకి జనరల్ బిహేవియర్ థెరపీ కావాలండి. ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళు అసెస్ చేస్తాము. అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయో చూస్తాము. తర్వాత బిహేవియర్ మోడిఫికేషన్ ఒకటి, స్పీచ్ థెరపీ ఒకటి, స్పీచ్ ట్రైనింగ్ ఒకటి, ఆక్యుపేషనల్ థెరపీ, అవసరమైన వాళ్ళకి ఫిజియోథెరపీ. వీటి వల్ల ఎంత బెనిఫిట్ ఉండొచ్చండి మనకి? ఖచ్చితంగా ఉంటుందండి. బిలో 5 years అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఛాన్సెస్. 10 yearsకి ఇంకా అలా, అబౌవ్ 10 years కొంచెం తగ్గుతుంది. మీకు తెలిసిన పిల్లలు ఈ దీని నుంచి ఆర్గైన్ ఎవరైనా ఉన్నారండి? ఉమా మనోవికాస్ కేంద్రంలో చేసినప్పుడు చాలా మంది, అంటే వాళ్ళు
నార్మల్ లైఫ్ కి లీడ్ చేసేలాగా, అంటే కొంతమంది అయితే వాళ్ళు సొంతగా ఎర్నింగ్ కూడా చేసుకునేలాగా, అంటే వాళ్ళకి ఒకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏదైనా చిన్నది జిరాక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా, లేకపోతే ఆడపిల్లలు అయితే కిచెన్ థెరపీ చెప్పి కిచెన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్తున్నాం. ఇవాళ స్పీచ్ థెరపీ మేడం రాలేదు. స్పీచ్ థెరపీ సాన్వి వీళ్ళంతా పేరెంట్స్ కొంచెం అది హైపర్ యాక్టివ్ ఉంటుంది. అది పిల్లలకి ఇది యాక్చువల్గా స్పైన్ సిట్టింగ్ పొజిషన్ రావడం కోసం, అదే స్పైన్ మజిల్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అవడం కోసం ఈ ఫిజియో అనమాట. మెడ నిలబెట్టలేరు, స్పైన్ నిలబెట్టలేరు, కూర్చోవడం కూడా రావట్లేదు. అంటే వాళ్ళ డెవలప్మెంట్ స్టోర్స్కి రీచ్ అవ్వలేకపోతున్నారు అనే దానికి బాల్ థెరపీ వేసుకుని కూర్చోవాలంటారు. దాని మీద పొజిషనింగ్స్ అవి అయితే వాళ్ళకి బ్యాలెన్సింగ్ వస్తుంది. స్పైన్ మజిల్స్ కూడా స్టిమ్యులేట్ అవి వర్కింగ్ లోకి వస్తాయి. ఇది కూడా ఒక ఇది కలర్ ఐడెంటిఫికేషన్. ఇది సెట్ చేయడం, లేస్ కూడా పెట్టేస్తుంది. హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అంటే కాసేపు కూర్చుంటుంది అలాగా. మన ఇటువంటి టాస్క్లు ఇవ్వటం వల్ల వీళ్ళ ఐక్యూ అబవ్ యావరేజ్ ఉంటుందండి. తర్వాత వీళ్ళ ఈ యాక్టివిటీకి మెయిన్ ఏమిటంటే వాళ్ళకి పదే పదే ఆలోచన పరంపరలు వస్తున్నాయి. ఆలోచనలు ఊరికి ఆ పరంపరలో కాన్సన్ట్రేట్ చేయలేరు, అటెన్షన్ పే చేయలేరు. గుర్తొస్తుంది, దీన్ని కొలిపోతారు, మొత్తం తెలుస్తారు అన్నానుకో దానిలో ఐడియా వస్తుంది. ఐడియా పరంపరలకి వాళ్ళు బలైపోతారు. అంటే ఐడియా వచ్చినప్పుడల్లా వాళ్ళు అటెన్షన్ దగ్గర చేశారు కూడా దానికి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసినవి స్టాఫ్ పిల్లల చేత అదే న్యూస్ పేపర్ రోల్స్. వీళ్ళు సాయం చేశారండి లేకపోతే వాళ్ళే చేశారా? వీళ్ళు సాయం చేస్తారు. వీళ్ళు సాయం చేశారు. ఇవి చుట్టి ఇవ్వాలి అంటే చుట్టింటారనమాట వాళ్ళ చేత. చుట్టించిన వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా చేశారు. ఇది పేరెంట్స్ అని ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. ముందు పేరెంట్స్ కి, తర్వాత పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. జూట్ డొక్క పీచుతో తయారు చేసినవి. డొక్క పీచు ఇక్కడ చేసినవి. ఆ బాటిల్ ఆట కూడా వెళ్ళండి. ఇది కూడా కొబ్బరి చెప్పలు కూడా. కొబ్బరి చెప్పలు వేస్ట్ గా పడేసే గాజు బాటిల్, గ్లాస్ బాటిల్స్ మీద పిండితోటి అవి తయారు చేసి. పిండి అండి ఇది? ఓహో. ఏంటంటే ఏది రిక్వైర్మెంట్ గులకరాలు, జల్లిస్తే వచ్చే గులకరాలు. ఓరియంటెడ్ డిసిప్లిన్ కావాలండి. టార్గెట్ ఓరియంటెడ్ యాక్టివిటీ క్లాస్ పర్ఫార్మెన్స్ లో టార్గెట్ ఇవ్వాలి. టార్గెట్ చేస్తే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. థెరపీ రూమ్. థెరపీ ఇలా చేస్తుంటే మదర్ కష్టపడితే మీకు 7 years వచ్చాక దానికి వాకింగ్ వచ్చింది. యాక్చువల్లీ అది బెడ్ రిడెన్ కేసు అన్నమాట. వాకింగ్ వచ్చింది. నవ్యాకి మెడికేషన్స్ అయ్యి చెప్పలేదు. హోమియోపతి డాక్టర్ గారు ఆయన ఏం కాదు, జస్ట్ చిన్న యూట్యూబ్ ఛానల్ అనేసి ఈ కండిషన్స్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి.
డెడికేటెడ్ ఎఫర్ట్ అండి ఈమె బిడ్డ కోసం, ఈ పాప కోసం 7 years నుంచి మార్నింగ్ చాలా సార్లు 10కి వస్తారు, 1 గంట దాకా చేస్తూనే ఉంటారు. 1 గంట టార్గెట్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఉండాలని, యాక్టివిటీ అయ్యేదాకా ఒకసారి మధ్యాహ్నం కూడా కంటిన్యూ చేస్తారు. అన్స్టింటెడ్ ఎఫర్ట్, వెరీ రేర్, యూనిక్ పేరెంట్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 7 years. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. ఏంటి నందు గుడ్ మార్నింగ్ చెప్పాలి. మంచిది నందు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నిసార్లు చెప్పాలన్నమాట. ఈ స్టెప్స్ ఇది కూర్చోబెట్టి సిట్ స్టాండ్ అంటే లెగ్ స్ట్రెంథనింగ్ కోసం లెగ్ స్టెప్ సిట్ స్టాండ్ చేస్తారు. అది స్టైర్ కేసు. స్టైర్ కేస్ అన్నమాట. వాళ్ళు స్టెప్స్ ట్రైనింగ్. ఇది బార్ అవుతుంది అంటే గెయిట్ ట్రైనింగ్ కోసం, వాకింగ్ ట్రైనింగ్ కోసం ఈ బాక్సెస్ లో కరెక్ట్ గా వేయాలి. ఓకే, అలా అలా బాక్స్ లో వేయడం నేర్చుకోవాలి. వీడికి కొంచెం విజన్ ఇంప్రూవ్మెంట్ కేస్ ఆఫ్ మైక్రోసెఫాలీ అంటే విజన్ కూడా ఇంపైర్మెంట్ ఉంటుంది. కానీ వాడు విజన్ ఇలా చేతులతో పెట్టుకొని చేస్తాడు, చేతులు చూసుకొని చేస్తూ ఉంటాడు. గుడ్. అందుబాయ్ ఈ మామూలుగా అక్కడి నుంచి తీసుకొచ్చారా? వీడు అదే స్పీచ్ డిలే. ఇవి ఇదేంటి? ఇది ఫిజియోథెరపీ కోచ్. మొత్తం ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా దీని మీదే జరుగుతాయి. ఒకసారి తీసుకురండి. ఏమిటి ఏం చేస్తున్నారు? ఇలా పెట్టేస్తున్నాను. బాక్సింగ్ దీని మీద హ్యాంగింగ్ బాల్స్టర్ అండి. దీని మీద కూర్చోబెడతారు అనమాట. అంటే ఎక్స్టెన్సార్ థ్రస్ట్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. వెనక్కి విరగబెడిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దీని మీద కూర్చోబెట్టి ఇలా హ్యాంగ్ చేసి పెడితే వాళ్ళకి ఏంటంటే ఫ్లెక్సర్ యాక్టివేట్ అవుతాయి. అవును, ఆ నర్వ్ స్టిమ్యులేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంతే. అంటే జస్ట్ లైక్ ఎంబ్రేసింగ్. రిఫ్లెక్సెస్ అండి. రిఫ్లెక్సెస్ వర్క్ అవుతాయి అన్నమాట. మనం ఎలా అయితే జింబాల మీద రిఫ్లెక్సెస్ వర్క్ అవుతాయో, మనం ఎప్పుడైతే ఇలా తోసామనుకోండి వెనక్కి పెడతాం. అలాగే ఇది పట్టుకుంటే ఫ్లెక్సర్ సెల్ఫ్ ప్రొటెక్టింగ్ స్ట్రెంథనింగ్ అవుతుంది అన్నమాట. స్పీచ్ థెరపీలో పిల్లలు మజిల్స్ స్టిమ్యులేట్ చేయడం ఉంటుంది. ఫిజియోథెరపీలో చాలా కంఫర్టబుల్ కదా. అసలు అడవలేదు. ఫిజియోథెరపీ చాలా కంఫర్టబుల్. దే ఎంజాయ్. పేరెంట్స్ ఇది కాళ్ళు అవుతున్నప్పుడు కాళ్ళు పిసుకుని ఉంటాం. ఫ్రీ చేకింద పెట్టు, చేకింద పెట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్ నందు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వేనా? నువ్వే. ఓకే, కింద పెట్టి, కింద పెట్టి. ఇలా ఉంచాలి. కింద నుంచి రిలాక్స్. తప్పు.
కింద చూడక్కర్లేదు. నువ్వు చూస్తావా? నువ్వు ఎప్పుడు మాట్లాడినావు? అక్కడ నేనేం చేస్తున్నానని కంగారు ఉంది. యాక్చువల్గా ఏంటంటే డిస్యూజ్ ఎట్రోఫీ అని వస్తుంది. ఎలా అంటే డెవలప్మెంట్ డిలే ఉన్న పిల్లల్లో డిస్యూజ్ ఎట్రోఫీ అంటే వాడకపోవటం వల్ల కొన్ని మజిల్స్ స్ట్రక్ అయిపోతుంది. మెయిన్లీ వచ్చేసి ఇక్కడ హెచ్ఎల్ఎస్ టెండన్ అంటారు. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఇవి టైట్ అయిపోతాయి. ఈ టైట్ అయిపోవడం వల్ల వీళ్ళకి టో వాకింగ్ వస్తుంది. ఇలా పైకి టో వాకింగ్ వస్తుంది అనమాట. అవి రాకుండా ఇది స్ట్రెచ్చింగ్ అనమాట. ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇలా ఫ్లెక్షన్ అయిపోతుంది. టైట్గా ఉన్నటువంటి అంటే రిజిడ్ మజిల్స్ ఉంటాయి. స్టిఫ్నెస్ ఉండిపోతుంది. స్టిఫ్నెస్ స్పాస్టిక్ పారాప్లీజియా, స్పాస్టిక్ హెమిప్లీజియా అంటారు కదా. అటువంటి కేసెస్ కూడా మీరు ఇలా స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఉంటే అంటే థెరపీ రెగ్యులర్ స్ట్రెచ్చింగ్స్ అవి చేసుకుంటూ ఉంటే స్ట్రెచ్ అయితే నిలబడగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే స్టిఫ్ ఉన్నాయో మనం నిల్చోబెట్టిన ఆ మజిల్ లాగేసి కింద పడిపోతారు. ఇవి ప్రాపర్గా స్ట్రెచ్ అయ్యి మజిల్ ప్రాపర్టీ దానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. అది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. మినిమం 5-6 అవర్స్ థెరపీ ఉండాలి. అంటే మాతో పాటు ఇక్కడ చేసిన తర్వాత ఎలా చేస్తున్నారని వాళ్ళకే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళే చేసేసుకుంటారు వాళ్ళు. అంటే అది నేర్చుకోగలగాలన్నమాట. కొన్నాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా చేస్తున్నారని చూస్తేనే నేర్చుకోగలరు. కొంతమంది ఏంటంటే హాస్పిటల్తో ఫిజియోథెరపీ చేయాలమ్మని చెప్తే అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాడు ఇలా చేస్తాడు. చేసిన తర్వాత ఓకే మనకి వచ్చేసరిగా చేసేసుకుంటారని ఇంటికి వెళ్ళిపోతారు. అదే నెగ్లిజెన్స్. నెగ్లెక్టెడ్ కేసెస్ చాలా వచ్చినాయి నా దగ్గర. డిస్కంటిన్యూ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. నెగ్లెక్ట్ చేసి రావట్లేదు, మనం చేసినా రావట్లేదు అనే నెగ్లిజెన్స్ ఉంటుంది. ఇదేంటంటే థెరపీ అంటే వచ్చేంత వరకు చేసేది. ఏదో ఒక రోజుకి 2 రోజులకి ఒక నెలకు కోర్సుకి వచ్చేసేది కాదు. ట్రీట్మెంట్ థెరపీ వచ్చేంత వరకు చేయాలి. వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ కండర్ టైట్నెస్ ఎంత ఉందో పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. వాళ్ళకి 6 monthsలో వాళ్ళకి డెవలప్మెంట్ వచ్చింది నడుస్తున్నారు అంటే వాడిలాంటి కండిషన్ ఇంకొకటి కాదు. పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. వాళ్ళకి తగ్గదు వాళ్ళకి చేస్తాం. అలాగే కొంతమంది లాంగ్ టర్మ్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ సెట్ అవుతుంది. ఒకరికి 1 year పట్టవచ్చు, ఒకరికి 2 years పట్టవచ్చు. గోల్ సెట్ చేయడానికి బట్టి డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి ఏజ్ని బట్టి కూడా డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. ఎప్పటి నేను పొద్దుసారి చేసుకురండి. మీ కంపల్సరీ ట్రైనింగ్ అవ్వాలి. పొద్దుట ఇక్కడ చేసుకురండి మీరు 1 గంట. తర్వాత మధ్యాహ్నం తీసుకెళ్ళి ఒకసారి చేయించేది, సాయంత్రం 3 సార్లు జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్. ఇంటి దగ్గర మీరు ఫాలో 3 సార్లు చేస్తే మీకు రిలీఫ్ పోయారు. నెలకే కనిపిస్తుందని చెప్తాం. కాదండి అడల్ట్స్ కోసం బ్యాక్ పెయిన్స్ అల్ట్రాసౌండ్ సర్వే. ఈ అడల్ట్స్కి అండి ఇది ఎనర్జెసిక్ అంటే పారాలసిస్ వాళ్ళు, బ్యాక్ పెయిన్స్ వాళ్ళు, నెక్ పెయిన్స్ వాళ్ళు, ఫ్రోజన్ షోల్డర్స్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అడల్ట్స్కి మధ్యాహ్నం నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇది నర్వ్ స్టిమ్యులేషన్ అంటే పారాలసిస్ కేసెస్లోను, అలాగే బ్యాక్ పెయిన్స్ కూడా పెయిన్స్ పనిచేస్తుంది, నర్వ్ స్టిమ్యులేషన్ కూడా చేస్తుంది. అలాగే ఇది లంబార్ అండ్ సర్వైకల్ ట్రాక్షన్ అంటే డిస్క్ ప్రొలాప్స్ అయిన వాళ్ళకి, స్పాండిలైసిస్ కేసెస్లో కూడా ఇది బెంచ్ ట్రాక్షన్ కూడా అవుతుంది. అంటే ఒక మనిషిని పెట్టి ఇలా ర్యాప్ చేస్తాం. నడుముకి ర్యాప్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే డిస్క్ ప్రొలాప్స్ కంప్రెస్ అయిపోతుంది కదండి. కంప్రెస్ అయిపోయినటువంటి డిస్క్ ప్రొలాప్స్ ని డీకంప్రెస్ చేయడం కోసం ఇది బెంచ్ తో పాటు ఇలా ట్రాక్షన్ అవుతుంది. మనం దీనికి వెయిట్ ఇస్తాం. ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ దీనికి ఇస్తాం అనమాట. అంటే వాళ్ళ పెయిన్ బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి వెయిట్ ఇస్తాం. ఆ వెయిట్ ఇలా పుల్ చేస్తాం. పుల్ చేసినప్పుడు బెంచ్తో పాటు ఇలా ట్రాక్షన్, బెంచ్ ట్రాక్షన్ అంటారు. బెంచ్ ట్రాక్షన్తో పాటు అవుతే మీకు డీకంప్రెస్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ ఒక 15 సిట్టింగ్స్ చేసుకుంటే డిస్క్ ప్రొలాప్స్ నుంచి మంచి రిలీవ్ అవ్వచ్చు.
ఏ అంటే ఏజ్డ్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదండి, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా 65 అంటే డిపెండ్స్ అపాన్ కండిషన్. ఆస్టియోపోరోసిస్ అటువంటివి ఉంటే ఇది అంత ప్రిఫరబుల్ కాదు. ఇది క్వాడ్రిసెప్స్ టేబుల్ అంటారు. క్వాడ్రిసెప్స్ మజిల్ కోసం మజిల్ స్ట్రెంథనింగ్ అనమాట. అంటే క్వాడ్రిసెప్స్ మజిల్ ఈ మజిల్ వీకెండ్ అయిపోతుంది పారాలిసిస్ వచ్చిన వాళ్ళు. అలా వీకెండ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ మేము రికమెండ్ చేస్తాం. అంటే ఇలా కూర్చొని జస్ట్ ఇలా 10 seconds 20 seconds హోల్డ్ చేయడం, మళ్ళీ రిలాక్స్, మళ్ళీ 10 seconds 20 seconds హోల్డ్ చేయడం. మనమైతే 10 seconds 20 seconds హోల్డ్ చేయగలం. వాళ్ళకి 1 second 2 seconds కూడా చాలా కష్టంగా ఉంటుంది పారాలిసిస్ పేషెంట్స్. 1 second 2 seconds నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ 5 seconds 10 seconds అలా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే అదే ఇదే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉపయోగపడుతుంది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ వెయిట్ కప్స్ ఉంటాయి, వెయిట్ కప్ కట్టేసి ఇలా స్ట్రైట్ గా పెట్టి పెట్టడం. ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఉంది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కూడా మనం డామినేట్ చేసేయచ్చు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆపరేషన్ దాకా వెళ్ళక్కర్లా. ఎందుకంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఉందంటే జాయింట్ మీద ప్రెషర్ పడదు. ఈ ఇన్స్టిట్యూట్ ఎంత చిన్న చిన్న విషయాలు కూడా నిశ్చితంగా గమనించారంటే, ఈ కింద థెరపీ సెక్షన్ అయిపోగానే ఈ ర్యాంప్ మార్గం గుండా ఈ డిజేబిలిటీ పర్సన్స్ అందరూ కూడా ఈ పైన స్కూల్ జోన్కి వెళ్ళొచ్చు. మామూలు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ చాలా చాలా వేలు లక్షలు ఫీజులు ఇస్తున్న స్కూల్లో కూడా ఇలాంటి సెటప్ అనేది మనం చూడం. ఇంకా వాళ్ళలో ఈ స్కూల్ అట్మాస్ఫియర్ కోసం ఇక్కడ బెల్ల కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బెల్లే కాకుండా వెనకాల వీళ్ళకి గేమ్స్ ఆడుకోవడం కోసం ఒక గ్రౌండ్, వీళ్ళకి ఎక్కడా కూడా ఈ స్కూల్ అట్మాస్ఫియర్ మిస్ అవ్వకుండా ఈ ఏర్పాట్లన్నీ 20 years బ్యాకే చేశారంటే డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఎంతలా ఆలోచించారో చూడండి. నిజంగా ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నమ్మలేకపోతున్నాను. చివరికి ₹1 కూడా పిల్లల దగ్గర నుంచి తీసుకోరంట. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఈ మార్నింగ్ సెక్షన్ థెరపీస్ అవగానే ఆ పిల్లలందరూ ఈ స్కూల్ జోన్లోకి ఎంటర్ అవుతారు. ఆ మార్నింగ్ స్కూల్ జోన్లో కొంతమంది ఎవరికైతే ఇంకా థెరపీస్ నీడ్ ఉంటుందో వాళ్ళు ఈవినింగ్ సెక్షన్ ఈ థెరపీ సెంటర్లోకి వస్తారు. ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ అని షిఫ్ట్ అనేవి ఉంటాయి. ఇవి స్టాఫ్ కి పైన స్కూల్ డిజైనింగ్ కూడా చాలా కంఫర్ట్ గా డిజైన్ చేశారండి. అంటే పిల్లల్ని వదిలేసిన తర్వాత తల్లిదండ్రులు టెన్షన్ పడతారు కదా, అక్కడే ఉంటారు స్కూల్లో ఏం చేస్తున్నారని. వాళ్ళ యొక్క యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గించడానికి కూడా ఈ పిల్లలకి సెపరేట్ గా వీళ్ళు స్కూల్లో తీసుకున్నప్పుడు క్లాసులు జరుగుతున్నప్పుడు తల్లులకి ఇక్కడ స్వింగ్ మిషన్ నేర్పించడం, వాళ్ళకి బట్టలు కొట్టడం, అదేవిధంగా ఈ ఆర్ట్స్ ఏదైతే గిఫ్ట్లు ఉన్నాయో వాటి తయారు చేయడానికి సహాయం చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఇంకా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లేదు, వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ వచ్చేంత వరకు కూడా వీళ్ళు ట్రైన్ చేస్తున్నారండి. ఎంతలా అంటే ఆ మేడం గారు అయితే స్పెషల్ బీఈడీ చేశారు. ఆమె కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఎవరైతే పిల్లలు ఉంటారో అందరికీ కూడా మినిమం ఎడ్యుకేషన్ వచ్చేంత వరకు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తే మనం ఇంకా ఆశ్చర్యపోతాం. వీళ్ళలో చాలా ఈ పిల్లలు మెంటల్లీ రిటార్డెడ్, న్యూరో డిజార్డర్లతోనూ డెవలప్మెంట్ డిజార్డర్లతో బాధపడుతున్నారు. ఇక్కడ ఎవరైతే స్పెషల్ బీఈడీ చేసిన యంగ్స్టర్స్ ఉన్నారో మనం చూస్తున్న ఈ వీడియోలో ఉన్న ఇద్దరు కూడా ఈ పిల్లల కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే యంగ్స్టర్స్ కూడా ఈ ఉద్యమంగా ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. ఇండిపెండెన్స్ డేకి రాశాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారతీయ విద్యా సాహిత్య సామాజిక సంస్థల ప్రదర్శన జరిగింది. 1 week అండి. అవును, డాక్టర్ గారు కండక్ట్ చేశారు. ఇక్కడ పెద్ద స్కూల్ జోను ఫిజియోథెరపీ జోను కూడా అయిపోయిందండి. ఇది ఈ కింద నుంచి మనం ఇప్పుడు పేరెంట్స్ కోసం ధ్యాన మందిరం ఒకటి కట్టారు, అక్కడికి వెళ్దాం. చూడండి, మారేడుమిల్లి రంపచోడవరం అక్కడ నుంచి వచ్చిన రాళ్ళు అండి, కొండరాళ్ళు. ఈ ఎవరైతే స్పెషల్ డిజబిలిటీ ఉన్నారో ఈ పిల్లలకు కన్నా
తల్లిదండ్రులు ఇంకా చాలా ఎక్కువగా మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోతారని వాళ్ళ కోసం డాక్టర్ గారు ముందుగానే ఆలోచించి ఇక్కడ ఒక ధ్యాన మందిరం లోన ఏర్పాటు చేశారండి. దాంట్లో ఏంటంటే ఆ పేరెంట్స్ కొద్దిగా రిలీవ్ అవ్వడం కోసం, ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం కోసం ఆ ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ టెస్టిమోనీ కూడా ఉంది. పిల్లలు వస్తారండి ఇక్కడికి, గార్డెనింగ్ చేస్తారు పిల్లలు కూడా. గార్డెనింగ్ ఏ విత్తనాలు తెస్తారు, చిన్న చిన్న దాంట్లో నాటించడం, అది కూడా ఒక ఆక్యుపేషనల్ థెరపీ లాగా అన్ని. ఇక్కడ ఒక పేరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటండి, ఆయన టెస్టిమోనీ కూడా ఉంది. అయితే అది నా వీడియోలో రికార్డ్ అవ్వలేదు, దానివల్ల ఇక్కడ చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ టైం పెడతాను. కూడా అంత సాయి ధ్యానం మందిరం చూద్దరు. పీస్ఫుల్ మైండ్ కోసం ఇంత తోటల్లో ఇంత ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారండి. పిల్లల కోసం ఈ బొమ్మలు ఏర్పాటు చేశారు. మెయిన్ పేరెంట్స్ కి అవసరం. వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. దీని దగ్గరగా 2.5 లక్షలు పెట్టుబడి. మరి పాములకి ఏమి అలాంటివి ఉండవండి? ప్రస్తుతానికి అయితే లేవు. ఏమన్నా పెరిగిపోతే అదేలేండి, ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి, మెయింటెనెన్స్ ఉండడం వల్ల ప్రాబ్లం. ఒక దగ్గరగా 2 months ఓం శాంతి వాడు వచ్చి, అమ్మాయి సిస్టర్ వచ్చి ఒక గంటలో చెప్పేవారు. ఇద్దరు సిస్టర్స్ మెడిటేషన్ పేరెంట్స్ కి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయింది అది. ఒక సిస్టర్ నెల వచ్చారు, ఇంకో సిస్టర్ ఒక దగ్గరగా నెల వచ్చి మొత్తం ఓం శాంతి ఫిలాసఫీ అంతా కూడా బోధించారండి. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోసం ఫిష్ ట్యాంకు, తాబేలు పిల్లలు ఇలాగా ఒక ఏర్పాటు చేయడం కూడా ఈ తోటలో జరిగిందండి. ఇంకా ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. ఆ గోశాలకి పిల్లలు తల్లిదండ్రులు వచ్చి వాటికి మేత వేయడం, ఇంకా పిల్లలకి అట్రాక్ట్ గా ఉండడం కోసమే ఆ కలర్ కూడా డిజైన్ చేశారా, అంతలా తయారు చేశారు. అవుతారండి పిల్లలు గోశాలలో ఇంటరాక్ట్ అవుతారా? అవుతారండి. దేశీ జాతి సంబంధించిన ఆవులు, అదేవిధంగా గేదెలు, ఇంకా పునుగూరు ఆవులు ఉన్నాయి. అవి చూస్తే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కదండి. ఇలాగ పిల్లల మైండ్ సెట్ మార్చడం కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయండి. ఇవి కాకుండా వాళ్ళకి ప్లే గ్రౌండ్, అంబులెన్స్, ఈ భోజనాలు పిల్లలు ఇక్కడే, డైనింగ్ హాల్ ఇక్కడే. దీంట్లోనే భోజనం చేస్తారు. ఇది మన షాప్ గారు కారు, షాప్ గారు. ఇదేంటండి? ఇది యాక్చువల్ గా ఏంటంటే హైడ్రోథెరపీ అని చెప్పేసి పెట్టారు. ఇంట్లో కూడా హైడ్రోథెరపీ పిల్లల్ని పెడదామని దాంట్లో నుంచోబెట్టి తల్లులు కొంచెం ఫ్రీగా హైడ్రోథెరపీ ఇద్దామని చెప్పేసి అయితే అన్నమాట. సిగ్నల్ పాలసీ కేసులు అండి, కేసులు. ఇది పూర్తిగా 1 acre ప్లేస్లో ఇలాగా ఇన్స్టిట్యూట్ ఒకటి, ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఒకటి తయారు చేశారండి డాక్టర్ గారు. డాక్టర్ గారిని కలుద్దామని వెళ్దాం అనుకుంటున్నాను. మాటలు వచ్చింది. ఎన్నాళ్ళు నేర్చుకున్నారండి ఇక్కడ? నేను 2017 నుంచి అటెండ్ చేస్తున్నాను. 2016 దాకా చదువుతున్నాను. 2017 నుంచి జాబ్ ఇచ్చాయి. టెన్త్ క్లాస్ పాస్ అండి. అందరినీ దారిలో పెడతా ఉంటాడు. అక్కడ చెప్పులు పెట్టుకోమని బ్రాహ్మణ్ బిఎస్ఎన్ఎల్ జాబ్. ఇవన్నీ తనే చూసుకుంటాడు. ఇక్కడ తాళాలు తీయడం దగ్గర నుంచి మొత్తం మీరేనా? స్పీడీ
స్లైట్లీ ఓవర్ యాక్టివ్. డాక్టర్ శ్రీమన్నారాయణ గారిని కలవడం కోసం ఆయన హాస్పిటల్కి వెళ్ళానండి. అయితే అప్పటికే చాలా బిజీగా ఉంది అక్కడ హాస్పిటల్ నిండా, ఫుల్ ఓపీ. అక్కడ ఉన్న ఐసీయూ పేషెంట్లు పిల్లల్ని చూడడం, ఇంకా రిప్రజెంటేటివ్లు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే అక్కడ ముందు హాస్పిటల్ చూసానండి. ఆ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చాలా చిల్డ్రన్ హాస్పిటల్ చూసాను, కానీ ఎక్కడా కూడా అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది చిల్డ్రన్స్కి గేమ్స్ది. సార్ వాళ్ళ అబ్బాయి నియోమ్ అని కొత్త హాస్పిటల్ పెడుతున్నారండి, చిల్డ్రన్ ఎమర్జెన్సీ కేసులను కూడా డీల్ చేయడం కోసం, ఎన్ఐసియు కూడా ఉండడం కోసం, నియోనెటల్ కేసుల కోసం ఆ కొత్త హాస్పిటల్ అది ఇంకా తయారు చేస్తున్నారు, మొత్తం ఇంకా రెడీ అవుతుందండి. ఆక్సిజన్ కూడా కొత్త హాస్పిటల్ బాధ్యతలు, అదేవిధంగా ఓపీ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో రికార్డింగ్ కుదరలేదండి. నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్ పెడతా అన్నారు, అప్పుడు నన్ను కూడా ఆహ్వానిస్తా అన్నారు, అప్పుడు నేను పూర్తిగా మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను.